గాజాలో ఆకలి కేకలు మిన్నండుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాకు ఆహారం, ఔషధాలు చేర్చేందుకు వీలుగా ఓ 3 ప్రాంతాలపై దాడులకు స్వల్ప విరామం ప్రకటించింది. ప్రతిరోజు కొన్ని గంటల పాటు దాడులకు విరామం ఇచ్చి మానవతా సాయం అందేందుకు సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల ఈ స్వల్పకాలిక కాల్పుల విరమణ అమలవుతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. గాజాలోని అల్ మావాసి, దైర్ అల్ బలాహ్, గాజా సిటీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇజ్రాయెల్ ఎలాంటి మిలిటరీ చర్యలను చేపట్టదని ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం దాడులు ఎప్పట్లాగే కొనసాగుతాయని తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది అమల్లో ఉంటుందని, ఇక గాజాకు సాయాన్ని తరలించేందుకు కొన్ని ప్రత్యేక మార్గాలను ఎంపిక చేసి సురక్షితమైనవిగా గుర్తిస్తామని వెల్లడించారు. ఈ మార్గాల్లో ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహారం, ఔషధాలు, ఇతర అవసరాలను తరలించవచ్చని పేర్కొన్నారు. సామాన్య పౌరుల రాకపోకలను ఈ మార్గాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపారు. జూలై 27 నుంచి ఈ మార్గాలు శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి రానున్నాయని ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్ శనివారం నుంచి హెలికాప్టర్ల ద్వారా గాజాకు నిత్యావసర వస్తువులను చేర్చడం ప్రారంభించింది. ఇతర దేశాలు మానవతా సాయాన్ని ఎయిర్ డ్రాప్ చేసేందుకు ఇప్పటికే అనుమతించింది. ఈ నేపథ్యంలో యూకే సహా పలు దేశాలు గాజాకు భారీ ఎత్తున అవసరమైన వస్తువులను తరలిస్తున్నాయి. ఈజిప్టు నుంచి కూడా నిత్యావసరాల తరలింపు ప్రారంభమైంది. గాజాపై ఆహారం సంక్షోభం ముంచుకొస్తోందన్న ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్ తాత్కాలిక దాడుల విరమణకు అంగీకరించింది. కాగా గత 21 నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో 59,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హమాస్ను అంతం చేసే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 59,029 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.